ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. అణు ఆయుధాల తయారీని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ అటాక్స్ చేస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇతర దేశాలపై కూడా ఎఫెక్ట్ పడుతోంది. ముఖ్యంగా భారత్ లాంటి పెద్ద దేశాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన ఎగుమతులు దిగుమతులపై దీని ప్రభావం భారీగా ఉంటుంది. ఇరాన్ నుంచి భారత్ ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటుంది. పైగా చాలా తక్కువ ధరలో మనకు చమురును దిగుమతి చేసుకుంటాం. అయితే ఆ దిగుమతులు తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. దీని ప్రభావంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి సప్లై తగ్గి ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇండియా 88% చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఎక్కువగా పశ్చిమాసియా దేశాల నుంచి వస్తోంది. ఇందులో ఇరాన్ ముఖ్యమైన చమురు ఉత్పత్తి దేశం. ప్రతిరోజు 3.2 నుంచి 3.7 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తోంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హెర్ముజ్ వంటి ముఖ్యమైన షిప్పింగ్ రూట్లలో అంతరాయాలు ఏర్పడవచ్చు. దీంతో చమురు సరఫరా తగ్గి బ్రెంట్ క్రూడ్ ధరలో బ్యారెల్కు $80 నుంచి $100 పెరిగే అవకాశం ఉంటుంది. దీని కారణంగా భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వీలైనంత త్వరగా ముగిస్తే సరే, లేకపోతే మన దేశానికి తిప్పలు తప్పవు. మన ముడి చమురు అవసరాల్లో 90%, గ్యాస్ అవసరాల్లో 50% దిగుమతులే దిక్కు. మన చమురు దిగుమతుల్లో ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, యుఏఈల వాటా సగం వరకు ఉంటుంది. ఇరాన్ హెర్ముజ్ జలసంధిని మూసివేస్తే ఈ సరఫరాలకు తీవ్ర విఘాతం తప్పదు. అదే జరిగితే చమురు ధర బగ్గుమని మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. పీపా చమురు ధర $2 పెరిగినా చమురు కంపెనీలు అమ్మే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్ పై ₹2 ఆదాయం తగ్గుతుందని అంచనా. ఈ నష్టాలు తట్టుకునేందుకు ఆయిల్ కంపెనీలు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదు. చమురు సెగతో ద్రవ్యోల్బణం ఎగబాగటంతో పాటు ద్రవ్యలోటు కట్టుతప్పి జీడీపీ వృద్ధి రేటు మసగబారే ప్రమాదం ఉంది. అప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతలకు స్వస్తి చెప్పి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు మళ్లీ వడ్డీ రేట్ల పెంపుకు దిగే అవకాశం ఉంది. తాజా ఉద్రిక్తతలపై ఎగుమతిదారులు బెంబేలెత్తిపోతున్నారు. గత ఏడాది హౌతీల దాడులతో ఎర్ర సముద్ర మార్గం మూసుకుపోవడంతో భారత ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇరాన్కు మద్దతుగా హౌతీలు మళ్లీ ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలపై ఎక్కడ దాడులు చేస్తారోనని భయపడుతున్నారు. ఈ దాడుల నుంచి తప్పించుకునేందుకు దక్షిణాఫ్రికా సమీపంలోని కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా నౌకలను మళ్లించాల్సి ఉంటుంది. అదే జరిగితే రవాణా ఖర్చులు 50% పెరిగిపోతాయి.